వయనాడ్ ఎంపీ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురు చేసిన వ్యాఖ్యలపై పీసీసీ లీగల్ సెల్ న్యాయవాదులు ఫైర్ అయ్యారు. నాంపల్లి కోర్టు ముందు రమేష్ బిదురు దిష్టిబొమ్మ దహనం చేశారు. మహిళలను గౌరవించే సంప్రదాయం ఉన్న మన దేశంలో బాధ్యత గల మాజీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు పీసీసీ లీగల్ సెల్ న్యాయవాదులు. రమేష్ బిదురుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయన్ను బీజేపీ నుంచి తొలగించాలన్నారు. రమేష్ బిదురుని బీజేపీ పార్టీ ఇమీడియట్ గా వైదొలిగించాలి. ఎందుకంటే ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనాడు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ గురించి ఈ రోజు మేము బీజేపీ లీగల్ సెల్ తరపు నుంచి ఆమెకు సపోర్ట్ గా వచ్చాము. ఎందుకంటే ఈ రమేష్ బిదురి బీజేపీ పార్టీ కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే రమేష్ బిదురి అనే వ్యక్తి ఒక అనుచితమైన వాక్యము మన ప్రియాంక గాంధీ పైన చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ రోడ్డు ప్రియాంక గాంధీ బొగ్గల్ లెక్క మేము తయారు చేస్తామని ఇట్లా అనుచిత వాక్యాలు చెప్పడం జరిగింది. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళలకి ఒక మంచి హోదా గురించి మాట్లాడారు కానీ ఏనాడు ఎవరిని అనుచితంగా మిస్బిహేవ్ చేయలేదు. ఈ రోజు తను మోడెస్టీ ఆఫ్ ఉమెన్ చేయడం జరిగింది. ఇలాంటి మోడెస్టీ ఆఫ్ ఉమెన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎవరైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ సుమోటోగా ఎఫ్ఐఆర్ చేసి ఆయనని రిమాండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారు ఆ పని చేసి ప్రజలను ఈయన తప్పు చేసిండని ఆయన చూపించుకోవాలి. ఆయన చూపించడం లేదంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు ఇట్లనే చేయండి అని ఆయన లీడ్ ఇస్తున్నాడేమో, అది తప్పు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ లేడీస్ లకు ప్రొటెక్షన్ ఉండదు. ఇందువల్ల రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో ఈ ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఈయన బర్తరఫ్ చేయాలని, ఆయన పార్టీలో నుంచి వైదొలిగించాలని మా తరపు నుంచి లీగల్ సెల్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.